హాయ్ శిరీష, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎటువైనా పొద్దు పొద్దున షాప్కి పోయినా. ఎందుకు? బ్రెడ్ ప్యాకెట్ తీసుకురావడానికి. నాని అనక? అరే ఆమెకు బాక్స్కి ఏం లేవు టిఫిన్కి ఏం లేదా, ఆమె బ్రెడ్ అడిగింది. అట్లా అని చెప్పి ఇక బ్రెడ్డే తీసుకొని వచ్చిన. వర్షం పడ్డా నైట్ మళ్ళా? ఏమో తెలియదు. నేను నైట్ తొందరగా అనుకున్నాను, మస్తు టైర్డ్ అయిపోయినాం. తొందరగా అనుకునేసరికి మనకి ఏం గుర్తులేదు. నాకు పొద్దున్న లేచేసరికి 6 అంటే పొద్దున కొంచెం నార్మల్గా పడ్డది. నేను ఆకలి వచ్చేటప్పుడు అప్పటికి పడుతూనే ఉంది. ఇంకా 6 o'clockకి నైట్ పడ్డట్టుంది. మరి నైట్ పడ్డది, అంతా పచ్చి పచ్చి ఉంది. పొద్దున నార్మల్గా పడిపోయింది. ఇక సో పొయ్యి పెట్టి పొయ్యి మీద నెయ్యి వేస్తారు. నెయ్యి అంటే ప్యూర్ నెయ్యి. ఇదిగో మన దగ్గర ఎప్పుడు ఫ్రెష్ రెడీ అవుతుంది కదా, ఆ నెయ్యి వేసి రెడీ చేసారు. అదే నెయ్యి వేసి నెయ్యిలో 2 దోసలు వేసి నాణ్యానికి మంచిగా వేడి చేసి స్నాక్స్ టైప్ పెడతారు. అంతేనా? మంచి ఇష్టం మరి అట్లా. మళ్ళీ నెయ్యి తింటే ఇప్పుడు లావ్ అవుతుంది అనుకుంటే ఆమె అయితేనే లేదు. అసలు ఎట్టుకుందో అట్నే ఉంటుంది ఆమె బక్కగా. 2 సరిపోతాయా? చాలు, 2 మళ్ళీ బాక్స్ పెడతారేమో కదా. లంచ్ బాక్స్, స్నాక్స్, ఇవి 5-6 రోజుల తర్వాత పోతుంది స్కూల్కి. ఎట్లా అనిపిస్తుంది ఆమెకు? డల్లు ఉందా? లేచిందా? లేచింది, రెడీ అవుతుంది. రెడీ చేస్తుంది, అక్క జుట్లు వేస్తుంది. అయిరా నాని, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎప్పుడు లేచినారు? స్కూల్ పోతున్నావా? 6:30కి లేచినావా? స్కూల్ పోతున్నావా? కరెక్ట్ వచ్చింది. పాపడా 2 జడలు వేసుకుంటావారా? స్కూల్కి 2 జడలు. స్కూల్ పోతావా? పోతా. ఎప్పుడు పోతావు? ఇప్పుడే పోతా. గ్రేట్ అయ్యాను, పోయేమో అనుకున్నా. 4 రోజులు హాలిడే వచ్చాయి కదా. అదే సండే, మండే, ట్యూస్డే, వెనస్డే స్కూల్ ఉంది. ఫ్రైడే స్కూల్ ఉంది. ఈరోజు ఏందా? ట్యూస్డే. ఈరోజు వెనస్డేనా? అరే నిన్న ట్యూస్డే కదా. థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, ఇంకా 3 days ఉంది నాన్న. పోయినట్టు మళ్ళీ సండే వస్తుంది. మళ్ళీ హాలిడే, మళ్ళీ సండే హాలిడే. మండే కూడా హాలిడే అనుకుంటున్నాను. మండే ఏముంది? కృష్ణాష్టమి ఉంది. కృష్ణాష్టమి ఇస్తారా వీళ్ళు? సెలబ్రేట్ చేసి సాటర్డే రోజు సెలబ్రేట్ చేస్తారు. అంటే సండే ఇస్తే మళ్ళీ మండే ఇస్తారు అనుకుంటున్నా, తెలియదు. క్యాలెండర్ క్యాలెండర్లో అవుతుంది. హాలిడే ఉందా? కృష్ణాష్టమి అని ఉంది. లాస్ట్ ఇయర్ కృష్ణాష్టమికి ఇచ్చారు. చిన్నపిల్లగానే ఇచ్చారు. యూకేజీకి కూడా ఇస్తారు. కాకపోతే లాస్ట్ ఇయర్ ఏమి ప్రోగ్రామ్స్లలో వీళ్ళు అటెండ్ కాలే. నాకు తెలిసి ఇప్పుడు వేసే వేపిస్తుండొచ్చు. చిన్న పిల్లలుగా చేస్తారు. చిన్న రాధాకృష్ణులు వేషం వేస్తారు. నన్ను వేషం వేస్తావురా? రాధా రే రాధా అని చెప్పాను. తెలియదు ఇంకా. ఒకసారి వేసినాం. జుట్టు మంచిది. మీకు ఏ ఆయిల్ పెడుతుంది? హిమాలయ. కంటిన్యూస్గా ఆమె అదే మళ్ళీ వాడాలా? చేంజ్ చేయొచ్చా? పారాషూట్ కానీ ఇంకా దేనికైనా? కొన్ని రోజులు అయినాక చేంజ్ చేస్తాం. అంటే చిన్నపిల్లలు కాబట్టి ఎవరైనా హిమాలయనే పెడతారా? ఎవరి ఇష్టం వాళ్ళు పెట్టుకుంటారు. ఈమెకి అప్పటి నుంచి అదే పెడుతున్నాం. మరి బుడ్డానికి ఏం పెడతాను? బుడ్డానికి ఏది ఆయిల్ మనకి ఏం పెడతారు? ఏది పెడతాదేనా? అదే జాన్సన్స్ బేబీ పెడతా. పెడితే అది ఎన్ని రోజులు పెడతారు? కొన్ని 2 years వరకు. ఈమెకైతే 3 years వరకు అదే నూనె పెట్టినా నేను. తర్వాత చేంజ్ చేసినా. తర్వాత ఆడపిల్లలకి ఎట్ట పెరగాలి కాబట్టి ఏం కాదు. బుడ్డని కూడా మంచి ఇప్పటి నుంచి నూనె అలవాటు చేయాలండి. లేకపోతే మాలకైతే రాడు కూడా. మేము చిన్న ఉన్నప్పుడు నూనె పెట్టుకోకనే అట్లా తయారైనా మేము. మెల్లమెల్ల గుండుగీకి ఇచ్చేది అని చెప్పి నెగ్లెక్ట్ చేస్తున్నాం. గుండుగీకి ఇచ్చిన తర్వాత మంచిగా పెడతాయి. లేస్తుందా శిరీష? సౌండ్ చేస్తుంది. ఏ నాని మనం చెప్పినట్టు ఇంటలో కానీ జుట్టు మొత్తం అటు పిచ్చుకొని వస్తాం. గుండె వేపించుకొస్తారా నాని? చెప్పినట్టు ఇంటలో అరే ఇప్పుడే నీకు టైం కాలే. ఇంకా బస్సుకి ఇంకా లేట్ అవుతుంది. ఏం కాదు, నీకు టైం కాలే. నువ్వు తొందరగా రెడీ. బస్సు రాకపోతే నువ్వేం చేస్తావు రా? బస్సు 8:40కి వస్తుంది. 8:40కా? మనం నుంచి 8:30కి వెళ్ళాలి. ఇప్పుడు 8:30 కూడా అయింది. కాలే ఇంకా 8:30. 8:20 అవుతుంది. ఇంకో 10 minutes ఉంది. 10 minutes వరకు అట్నే వెయిట్ చేస్తారనా? ఏం చిన్నపప్పు అది ఏమంటున్నా? పురుగు పట్టిందా? ఓ మై గాడ్. తిరుగుతూ పోతుంది అదే ఏదైనా కానీ. మరి ఒకసారి నానబోసి పెట్టి చూడు. అదేం పిండి? నానబోసి బయట ఆరబెట్టి పెట్టి చూడు. కందిపప్పు ఏదో అది. అప్పుడు ఎందుకంటే అట్లా చేసి మరి అప్పుడు అమ్మ చచ్చిపోయినప్పుడే అనుకుంటా ఎక్కువ అయింది. అది ఎక్కువైతే తీసి పెట్టింది పక్కకి. నీకు ముక్క ఏమైంది? బుడ్డగాడికి ఇంత ఘోరంగానా?
కానీ గోర్లు పెరుగుతున్నాయి. తీయాలి మరి ఆరు కుట్టించుకున్నట్టు మొత్తం అంత గబ్బు గబ్బు వేసుకోండి. ఇది దేనికి పప్పేసా అంత ఆల్రెడీ కొరుకు పడేసి ఉంటుంది కదా సగం సగము. ఇదే ఉంది చెత్త డబ్బాల చూడు హోల్స్ పెట్టింది ఒక్కొక్క దానికి లక్క పురుగులు మొత్తం. బియ్యం ఉండేటే అవి కూడా అంటే బియ్యం కూడా అట్నే ఉరుతాయా? బియ్యం ఇట్లా అంటే పొడి పొడి అవుతాయి. బియ్యం ఏర్పడవు ఎక్కువ, ఇంకా అవే ఎక్కువ ఏర్పడతాయి. కట్ తిన్నాకనా అంటే అలా లక్క పురుగు తిన్నాక ఏర్పడతాయా? నీళ్ళలో వస్తే అంతా పైకి వెళ్తాయి. పైకి వెళ్ళేది మొత్తం ఆల్రెడీ తిన్నాయేమో, లోపల ఏముండదు కదా. మంచి మొత్తం అది తింటుంది, అది పైన పొట్టు మాత్రం ఇచ్చి పెడుతుంది. నాని పో మారా పా బ్యాగ్ వేసుకో. ఎప్పుడెప్పుడు ఎవరికన్నా 4 రోజులు స్కూల్ హాలిడేస్ వస్తే మమ్మీ నేను బోన్ మమ్మీ అంటారు, కానీ మేము ఎప్పుడెప్పుడు పోవాలి బాబా నాకు ఫోన్ చేయి బస్ వచ్చిందా లేదా అడుగు అని దమ్ చేస్తుంది అప్పటి నుంచి. టైం ఏమో కాలే ఇంకా. ఒక 2 నిమిషాలు చూసినావా? ఒక 5 నిమిషాలు సరే, ఒక 5 నిమిషాలు అయినాక పోదాం సరేనా? 5 మినిట్స్ అయినాక పోదాం. ఎవరన్నా కదా ఎవరన్నా స్కూల్ పోమంటే ఎట్లా అని ఏమో కూడా స్టార్టింగ్ చేస్తున్న స్కూల్ పోమంటే నేను పోను అంటున్నా. ఇప్పుడు ఎప్పుడు పంపిస్తాం మమ్మీ నన్ను? టైం అవుతుంది నేను లేవద్దా స్కూల్కి పోవద్దా రెడీ కావద్దా అంటది. అట్లా రెడీ అయిందా? మంచిగా అలవాటు అయింది. వేరే ప్రియాసుడు ఎట్లా చేస్తాడు అని అలవాటు అయితే నాకు తెలిసి. ఎందుకంటే నీకు రెగ్యులర్ పోతుంది కదా, లేచి అక్క పోతుంది నేను కూడా పోతాను అన్నట్టు కూడా పోతాడు. అలవాటు అవుతుంది పిల్లలతో. స్టార్టింగ్ అట్లనే ఉంటారు, తర్వాత ఏడుస్తారు. ఒక్కరు పోనీకి ఇబ్బంది అవుతుంది. నువ్వు పోతుంది కదా అలవాటు అవుతుంది. అక్కడ అక్క పోతుంది నేను కూడా పోతాను అనుకుంటారు. ఫోన్ అరే ఫోన్ ఏమంటుందా? సరే వెళ్దాం తీయ, ఫోన్ ఏం అవసరం లేదు. పోమా అబ్బో డోర్ పెట్టింది ఆడ. చెప్పు నాని బాయ్ అని. సరదా ఇవి ఎట్లా ఎక్కుతావురా నాకు అర్థం కాదు. ముందు కొద్దు నానా బాయ్ రక్రియాన్స్ బాయ్ బాయ్ బాయ్. అది ఇప్పుడే లేచింది మొఖం ఉన్నాడు. మంచిగా కూర్చోబెట్టక్క. బాయ్ బాయ్ క్రియాన్స్ బాయ్. చెప్పవా నాకు? అక్కకే చెప్తావా? ఎట్లా చూస్తున్నావు? పోయేదాకా కనిపించేదాకా చూస్తుండు. పోయి ఇల్లంతా దోడు ఉంటుంది. ఇక ముగ్గురమే, ఇక ఎటువైనా ముగ్గురమే పోవాలి. ముగ్గురమే ఉంటాం. బాయ్ చెప్పండి. ఏమైంది క్రియాన్స్? ఇప్పుడే లేచి నాకు ఏం అర్థమవుతలే. మా అక్క అయితే ఎడుకోపోయింది, మళ్ళీ ఎప్పుడు వస్తుందేమో. అంతేనా? ఎక్కిపోయిందా మా అక్క? సైలెంట్ ఉండు. ఆవు ఇప్పుడే క్రియాన్స్ ఆవు. అక్కడ డాగు అక్కడ బాగుంది, పోయింది అది కూడా. ఆవు 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 ఆవేది ఆవు. పోదామా ఆవు కాడికి? వస్తావా? ఎన్నో ఒర్రుకోరి ఏమన్నా చేసుకోరి, నేనైతే మౌనరథం అంతే. మూతి మాత్రం తెరుస్తలేడావు. ఆడవాళ్ళన్నా కనిపిస్తుంది, కోడి పిల్లలు ఉన్నాయి. నిన్న షెడ్ కాడ ఏం మొత్తుకుండు ఆవును చూసి ఆవు 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 అంటున్నాడు. వీళ్ళు ఇంట్లో పక్కన వాళ్ళు ఇంట్లో దుడ్డ కనిపించినా కూడా అట్టనే చేస్తాను. ఆవని అంటున్నాడు దాన్ని కూడా. నావే అంటాడు. మాటలు ఎప్పుడు వస్తారా నీకు? చేసావా? ఈ అక్క పోయింది ఇక దమ్ చేస్తారు ఇక మా చేసావా? పిస్తారు మొత్తం.
సో టిఫిన్ వచ్చేసి మనకు వేడి వేడిగా ఏంది గిన్నె మిగలు వస్తున్నాయి. ఈ వర్షాకాలం మిగలుతో స్టార్ట్ అవుతుంది మొత్తం. వినాయక చవితి అయిపోయేదానికి అట్లనే ఉంటాయి. ఎందుకట్లా అంటే ఈ పాయసానికి బాగా అమ్మ అంటుండే వినాయక చవితికి పాషన్ నాకి పోతాయి అని అంటుండే. అంటే అప్పటిదాకా ఉంటాయి కదా అమ్మ అంటుండే, నాకు కూడా తెలియదు. అదే అది ఒక సామెత, పెద్దమ్మ సామెత అదే కదా. ఇప్పుడు వినాయక చవితి అయ్యే వరకు ఇట్లనే ఉంటాయంట. ఏమో వినాయక చవితి వస్తుంది, మన ఊళ్ళో బోనాల పండుగ అంటారు, ఆడ బయట మాట్లాడుతారు అందరూ బోనాల పండుగ గురించి. 1వ తారీఖు బోనాల పండుగ. వినాయక చవితి ఎప్పుడు? 8వ తారీఖు. 7వ తారీఖా? వారం డిఫరెన్స్ ఉంటుంది. వారంలో ఎట్లయితుంది ఏమో మొత్తం. మీకు చేసుకుంటారో మీకు తెలుసు, మాకేం తెలుసు. ఏం చేసి మనం చేసుకోం కదా పండుగ. అబ్బో మీరు ఇంట్లోనే ఉంటారు అంటే పనులు ఉంటాయి కదా, పనులు చేసుకోవద్దా? అదే మరి ఎవరి పని వాళ్ళది అంతే. మా పని మాకే, మీ పని మీకే అంతే. ఇప్పుడు నువ్వు చపాతి చేస్తున్నావు, నేను చేయగలుగుతాను అట్లా? నేను చేసే గుడ్డు రాదనుకున్న పని రాజా పని. అది చేయాలనుకుంటే ఏ పని ఏదైనా చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉండాలి దేనికైనా. ప్రస్తుతానికి అయితే నాకు ఇంట్రెస్ట్ లేదు, అందుకనే ఐటమ్ పోతుంది చపాతి. కోపం వస్తుంది నాకు. దేనికి? ఎక్కడికన్నా వెళ్ళిపోబుద్ది అవుతుంది ఇంట్లో కలిసి. జేబులు కదా, జేబులు ఏ జోబులు అంటే అలాంటి టైంలో జోబులలో చేతులు పెట్టుకొని పోతాం. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లకి జోబులలో చేతులు కాదు, బ్యాగ్లలో బట్టలు పెట్టుకొని వెళ్ళిపోబుద్ది అవుతుంది. పో మరి 4 రోజులు నుండి రా పన్నోడు అదే చెప్పింది కదా. మేము పోతే మళ్ళీ నాని అని స్కూల్ నానే పంపిస్తుంది అట్లా. శిక్ష కూడా ఉండదు, నేను శిక్ష ఇద్దరం వెళ్ళిపోతాం. పోరు అయ్యా మేము చేయలేమా ఆమెకు? అమ్మ వద్దు నాయన, ఆయన ఒక్కటేసరికి సుర్రు అంటాడు. నేనున్నా కదా, నేను చేసి పెడుతుంది. ఆయన నీకు ఇంటుందా? ఎవరు? నాన్న. ఎందుకు బాక్స్ కట్టేసి అయిపోయా ఆమెకు. అన్న రెడీ చేస్తాడు, బాక్స్ కట్టేయగానే అయిపోతుంది. అదే అన్న సంలాయించుడు, అన్న రెడీ చేస్తాడు, నేను బాక్స్ కట్టి పెడతా. అదే అప్పుడు మేము వారం రోజులు పోదాం అనుకున్న వాళ్ళము తెల్లారే ఊరికి రావాలి. ఎందుకు? ఫోన్ చేసి ఏడుస్తుంది. వారం కాదు 10 రోజుల తర్వాత రాదు. నిమ్మలంగా ఉంటారు. ఆమెకి ఏమవుతుంది? అవును, ఆమెకి ఏం కావాలి, పంచు టైంకి పెట్టాలి, టైంకి తీసుకురావాలి, అప్పుడప్పుడు దొరిగా షెడ్ కట్ తీసుకోవాలి. ఇంకా ఇంకేమవుతుంది? సైకిల్ తొక్కియాలి, అమ్మనే పక్కన ఉంచాలి, రాత్రి పక్కన పెడదాం. ఇక అమ్మ లేదు కాబట్టి పక్క ఉంటాడు ఇప్పటి నుంచి. అట్లా అనుకుంటే కాదు, అన్నిట్లకు అందరు ఉండాలని కాదు, టైంని బట్టి మారిపోవాలని తెలుసు. కానీ పుట్టినప్పుడే అర్థమైంది నాకు. అప్పుడు అమ్మ లేకుండే, అటు అన్న లేడు, ఇటు నేను లేను. అప్పుడు అంటే అప్పుడు ఆమె సిక్ అయిందంటే ఇప్పటి వరకు ఇంకా మేము మనిషి ఉంది. ఇక గట్టినే అలవాటు అవుతుంది ఆమె కూడా. సరే క్రియాన్స్ ఈడేం చేస్తాడు రేపు రేపు ఇంకా సరి తగ్గుతలేదు. అవు 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 దా చపాతి దా చపాతి ఏం చేయాలి, పిన్ని చపాతి చేస్తా ఉన్నది. వా ఇంక అనిపిస్తే మంచి అనిపిస్తుంది నాకు. ఆయిల్ పెడుతున్నా సరిసా? ఆయిల్ పెట్టకూడదు, నార్మల్గా కొంచెం లైట్గా. ఒక్కోటి ఒక్కో తిరిగి వస్తుంది, షేప్ అవుట్ అవుతున్నాయి అన్నీ. నీకు సర్ది అయిందా? చెంపకేం పెట్టుకున్నావు? జెండుబామ. జెండుబామ పెట్టుకుంటే పింపుల్స్ తగ్గుతాయా? ఏమో చెల్లప్పుడు పెట్టుకుంది, చెల్లె పెట్టుకుంటే నువ్వు పెట్టుకుంటే ఆమెకి ఇష్టం వచ్చి పెట్టుకుంటుంటది. లేదు తగ్గినాయి అన్నది చెల్లె. నేను కూడా ఇప్పుడే ట్రై చేసిన కానీ కళ్ళు మండుతున్నాయి. మరి నైట్ టైంలో పెట్టుకో, ఇప్పుడు డే టైంలో పెట్టుకుంటారు. అది నైట్ టైం గుర్తులేదు, మర్చిపోయినా. ఎక్కువ అవుతున్నాయి ఇంకా, అంటే వస్తే పోతే నేను ఏం పెట్టకపోతుండే. ఎక్కువ అయితే ఫెరలాలి పసుపు పెడుతుండే, నార్మల్ గా వదిలేసిన. ఎక్కువ అవుతున్నాయి అని చెప్పి పెట్టిన ఇప్పుడు చూసి. ఎందుకైతే మరి తెలియదు ఎందుకు, అంటే వాటర్ రాకపోవడానిక, ఫుడ్ సరిగా తినకపోవడానిక, ఏదో ఒకటి ఉంటుంది కదా శిరీష. నువ్వు అబ్జర్వ్ చేస్తలేవా? అట్లుంది. ఏం చేస్తుంది? మార్కెట్ తొక్కు తిన్నందుకు అనుకో. మరి అది హీటే కదా. నేను ఎక్కువ మార్కెట్ తొక్కు తిన, ఇప్పుడు పప్పులో తినబుద్ధి అయితే నేను తింటా. ఇప్పుడైతే లైన్గా 2 రోజుల నుంచి మార్కెట్ తొక్కే తింటున్నా. పెరుగు కూడా తింటా, పెరుగు కూడా తింటా. మరి పెరుగు తిన్నా కానీ అంటే కాలు లేదా? పెరుగు తిన్నా అట్లనే అవుతున్నాయి, కానీ మార్కెట్ తొక్క ఎక్కువ హీట్ కదా, దానివల్ల అయినాయి అనుకుంటున్నా అంతే.